ముఖ్యంగా పెళ్ళైన తర్వాత జీవిత భాగస్వామితో కలిసి అందమైన ప్రయాణం చేయాలని అనుకుంటారు. కానీ ఇగో ప్రాబ్లమ్స్తో పాటు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోలేరు. దీంతో చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు ఏర్పడి బంధాలను దూరం చేసుకుంటూ ఉంటారు. భాగస్వాములు ఇద్దరు దగ్గరగా ఉన్న సమయంలో ఇగో ప్రాబ్లమ్స్తో ఒకరినొకరు గొడవ పడుతూ ఉంటారు. ఆ తర్వాత విడిపోయి బాధపడతారు. అయితే వీరి మధ్య అన్యోన్యం దూరం కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవి పాటించడం వల్ల వీరి మధ్య బంధం శాశ్వతంగా ఆనందంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక కొత్త వస్తువులు. కొంతమందికి కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని ఆసక్తి ఉంటుంది. పార్ట్నర్స్లో ఇద్దరిలో ఒకరికి మాత్రమే హ్యాబిట్ ఉండే అవకాశం ఉంది. అయితే వారు ఎందుకు కొత్త వస్తువును కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. ఆ వస్తువు ఉపయోగంగా ఉంటే ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ సరదాకు ఆ వస్తువులు కొనుగోలు చేయాలని అనుకున్నా ఒక్కోసారి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆ వస్తువు కొనుగోలు చేయడం వల్ల వారి మనసు ఉల్లాసంగా మారుతుంది. దీంతో ఆ వస్తువు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన పార్ట్నర్పై నమ్మకం ఏర్పడుతుంది. అందువల్ల ఈ విషయంలో ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. ఇక పడక గదిలో. పడక గది విషయానికి వచ్చేసరికి మగవాళ్ళే కాస్త దూకుడుగా ఉంటారు. ఈ విషయంలో చాలామంది లేడీస్ ఉత్సాహం చూపించకపోవచ్చు, కానీ వారిపై వికృతంగా ప్రవర్తించకుండా ప్రేమగా దారిలోకి తీసుకువచ్చుకునే ప్రయత్నం చేయాలి. వారితో ప్రేమగా మాట్లాడడంతో పాటు సందర్భాన్ని బట్టి బహుమతులు కూడా ఇస్తూ ఉండాలి. ఒక్కోసారి వారికి నచ్చిన విధంగానే ప్రవర్తించడం వల్ల ఎదుటి వ్యక్తిపై ప్రేమ పడుతుంది. దీంతో చాలా విషయాల్లో అనుగుణంగా ఉంటారు. ఇక విహారయాత్రలకు. ఎక్కువ శాతం మంది ఆడవాళ్ళు ఇంటికి పరిమితమై ఉంటారు. దీంతో వారికి వీకెండ్లో బయటకు వెళ్ళాలనే కోరిక ఉంటుంది. ఈ విషయాన్ని వారు అడగకముందే విహారయాత్రలకు తీసుకువెళ్ళడం ద్వారా వారిలో ఉత్సాహం పెరుగుతుంది. దీంతో పార్ట్నర్పై ప్రేమ పుడుతుంది. ఇలా వారు విహారయాత్రలకు వెళ్ళడం ద్వారా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోగలుగుతారు. ఆ తర్వాత వారికి అనుగుణంగా ఉంటారు. ఇక సర్దుకుపోవడం. నేటి కాలంలో వయసు దగ్గరగా ఉన్నవారు ఒకటిగా కలిసి ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య పెత్తనం చెలాయించే సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ సమయంలో ఎవరో ఒకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. అలా లేకుండా చీటికి మాటికి గొడవ పడటం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఫలితంగా అన్యోన్య జీవితం దెబ్బతింటుంది. ఇక ఇద్దరు సమానమే. కొందరు మగవాళ్ళు ఫీల్డ్ వర్క్ చేయడం వల్ల తాము ఎక్కువగా కష్టపడిపోయామనే భావనలో ఉంటారు. వాస్తవానికి ఆడవారు ఇంట్లో ఉన్నా అంతే కష్టంతో ఉంటారు. కానీ వారు చేసే పనికి ఆదాయం రాదు. ఈ క్రమంలో చీటికి మాటికి తామే గొప్ప అన్న భావన మగవాళ్ళలో ఉంటుంది. అటువంటి మనస్తత్వం నుంచి బయటకు వచ్చి ఇద్దరు సమానమే అన్నట్లుగా ప్రవర్తించాలి. దీంతో ఒక్కోసారి కార్యాలయ అవసరాల్లో జీవిత భాగస్వామి కూడా సాయం చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఒకరినొకరు అన్యోన్యంగా ఉండగలుగుతారు.